మార్నింగ్ లేవగానే యాష్ గార్డ్ జ్యూస్ కనుక తాగితే మీకు స్టమక్ అంతా కూడా క్లెన్స్ అయ్యి మంచి రిజల్ట్స్ ఉంటాయి, మార్నింగ్ లేవగానే యాష్ గార్డ్ జ్యూస్ తాగండి అని చెప్తున్నారు. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వారు చెప్తుంటారు. ఓకే, అది ఇంపార్టెంటే. చాలామంది వారు పెద్దవాళ్ళు ఎవరో ప్రాక్టీస్ చేసి ఉంటారు, వాళ్ళు చెప్పుండొచ్చు, తప్పట్లేదు. ఈ యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ అనేది ఒక అద్భుతమైన ఔషధం. మీరు కూడా వినే ఉంటారు, సద్గురు కూడా అదే చెప్తున్నారు. ఈ యాష్ గార్డు ఒక పాజిటివ్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది అంటారు ఆయన. ఓకే, సో నథింగ్ రాంగ్, చాలా కరెక్ట్. అది కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనం సరి అయిన దీంట్లో తీసుకున్నట్టయితే, పాలలో తీసుకున్నట్టయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకటి వెరీ సింపుల్ మేడం, మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, అన్నీ తీసుకోవాలి మనం సమపాళ్లలో. ఏదైనా సరే సమపాళ్లలో 50% మన రిక్వైర్మెంట్ కార్బోహైడ్రేట్ ద్వారా తీసుకోవాలి, 30% ప్రోటీను, 20% హెల్దీ ఫ్యాట్స్. ప్రతిదీ హెల్దీగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే ర్యాపిడ్గా కార్బోహైడ్రేట్ షుగర్ పెరిగేవైతే మన గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అన్ని బ్యాలెన్స్డ్. ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ ఒక్కటే తీసుకోకండి అంటున్నారు. ఫ్రూట్స్తో పాటు కొంచెం కర్డ్, నట్స్. ఫ్రూట్స్ మెయిన్లీ కార్బోహైడ్రేట్ కదండి, దాంతోపాటు కొంత ప్రోటీను, నట్స్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం బెటర్. హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్. ప్రోటీన్ కూడా హెల్దీ ప్రోటీను, ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, లేదా సీ ఫిష్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే వీటిని లీన్ ఫ్యాట్స్ అని కూడా అంటుంటారు. అలాగే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా చాలా బెస్ట్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే తోఫు లాంటివి,